హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బైబిల్లో 59వ బుక్ యాకోబు పత్రిక గురించి తెలుసుకుందాము. యాకోబు అన్ని దేశాల్లో చెదిరిన 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాయినది. విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించును, కనుక నానావిధ శోధనలో పడినప్పుడు మహానందముగా ఎంచుడే. ఎవరికైనా జ్ఞానం కలిగి ఉండిన యెడల అతడు దేవుని అడగవలను, అయితే సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలికి రేపబడే సముద్ర తరంగమును పోలియుండును. అటివాడు దిమనస్కుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనికుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. ఎలయనగా మనుష్యుడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు ప్రభువు వాగ్దానం చేసిన జీవకిరాటము పొందును. దేవుడు ఎవరిని శోధింపడు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణమును కనును. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివారం తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను కనెను. ప్రతి మనిషి వినుటకు వేగిరపడువాడుగా, మాటలాడుటకు కూపించుటకు నిదానించువాడుగా ఉండవలెను. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సమస్త కల్మషము వెర్రవీగు దుష్టత్వం మాని ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును అంగీకరించుడి. వినువారు మాత్రము కాక వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడు తన ముఖమును అద్దములో చుచ్చుకునే అవతలికి పోయి తనని తాను మరచువాడు. నోటికి కళ్ళెము పెట్టుకొనక భక్తి గెలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకునుటయు అనునవే. సహోదరులారా, విశ్వాస విషయంలో మోమాటం కలిగి ఉండకుడి. ప్రశస్త వస్త్రములు ధరించిన వాడు, మురికి గుడ్డలు ధరించిన వాడు సమాజ మందిరములోనికి వచ్చిన ఎడల భేదములు చూపకుడి. దరిద్రులను, తన్ను ప్రేమించిన వారిని ఆయన రాజ్యమునకు వారసులగుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? మీరు దరిద్రులను అవమానపరచుదురు, మరి ధనవంతులు మీ మీద అధికారము చూపి మిమ్ము న్యాయసభలకు ఈడ్చుదురు గదా. నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో నా ఆజ్ఞను పాటించిన ఎడల మీరు బాగుగా ప్రవర్తించిన వారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడుదురు. ఎవడైనా ధర్మశాస్త్రమంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, ప్రవర్తించుడి. కనికరము చొప్పునివాడు కనికరము లేని తీర్పు పొందును. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదనినా ఏమి ప్రయోజనము? సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు శరీరమునకు కావలసినవి ఇవ్వకుండా సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి అని చెప్పిన ఏమి ప్రయోజనము? విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమగును. దేవుడొక్కడే నీవు నమ్ముచున్నావు, దెయ్యములు నమ్ముచున్నవి, నమ్మి వణుకుచున్నవి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? రాహాబు వేసే దూతలను చేర్చుకొని వేరొక మార్గమున
వారిని పంపి క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. శరీరం ఎలాగో మృతము, క్రియలు లేని విశ్వాసము అలాగే మృతము. బోధకులమైన మనము కఠిన తీర్పు పొందుదామని తెలుసుకొనుడి. అనేకులు బోధకులు కాకుండుడి. మనం అనేక విషయములలో తప్పిపోచున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగలడు. గుర్రము నోటి కళ్ళెము పెట్టి తిప్పుదుము, ఓడలు చిన్నదైన చుక్కాని చేత తిప్పబడును. అలాగే నాలుక చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. మృగ, పక్షి, సర్ప, జలచరాలలో ప్రతి జాతి నరజాతి చే సాధు కాజాలును. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతించదము. నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శపవచనము బయలువెళ్ళును. అలాగుండకూడదు. జ్ఞాన వివేకములు కలవాడు సాత్వికముతో తన ప్రవర్తన వలన క్రియలను కనపరచవలెను. మీ హృదయములో మత్సరము వివాదము ఉంచుకుంటే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము భూ సంబంధము ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది. ఎక్కడ మత్సరము వివాదముండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది. సమాధానము చేయు వారికి సమాధానమందు నీతి ఫలము విత్తబడును. మీలో యుద్ధములు పోరాటములు మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కలుగుచున్నవి. మీరు నరహత్య చేదురు, మత్సరపడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడుగుదురు కానీ మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. దేవుడు కృపగలవాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. నవ్వు దుఃఖమునకు, ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడుకుడి. సహోదరునికి విరోధంగా మాటలాడి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాటలాడి తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల దానిని నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతుము అది చేతుము అని చెప్పుకొనవలెను. మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయమంతా చెడ్డది. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడే.
మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టెను. చేలు కోసిన పనివారికి ఇవ్వక మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు చెవిలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులైరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు. వ్యవసాయకుడు విలువైన భూఫలము నిమిత్తము తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. శ్రమానుభవమునకు ఓపికకు ప్రభు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనుడి. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరే కదా. ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడు భూమి తోడు మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనకుడి. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. శ్రమ అనుభవించిన వాడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయవలెను. సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. రోగి అయిన వాడు సంఘ పెద్దలను పిలిపించవలెను. సంఘ పెద్ద నూనె రాసి ప్రభువు నామమున ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకనితో ఒకడు పాపములు ఒప్పుకొనుడి. స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. మరలా ప్రార్థింపగా భూమి తన ఫలమిచ్చెను. ఒకడు సత్యము నుండి తొలగినప్పుడు మరి ఒకడు అతనిని సత్యము వైపు మళ్లించిన ఎడల మరణము నుండి ఒక ఆత్మను రక్షించనని తెలుసుకునము అనే విషయాలు ఉంటాయి.